హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే అండి. నా ఛానల్ నేమ్ రాజ్ క్రియేటర్. ఇక నుంచి నేను ప్రతిరోజు కూడా వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ ఎన్నో పెడతాను. నా ఛానల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్ అండ్ షేర్. ఫ్రెండ్స్, ఈరోజు ప్రతి పంటలో నాకు ఇష్టమైనటువంటి ప్రతి విత్తనాల్లో మొట్టమొదటిగా నేను ఒక విత్తనం గురించి తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఆ విత్తనము నూజివీడు వారి సూపర్ బంటి బీటీ విత్తనాలు. ఆ విత్తనం పేరు ఏంటంటే మరలా చెప్తాను, నూజివీడు వారి సూపర్ బంటి బీటీ విత్తనాలు. ఈ సూపర్ బంటి బీటీ విత్తనాల్లో ఒక 5 ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయండి. ఇది లాస్ట్ ఇయర్ నేను వేశాను, చాలా బాగా కాసింది, అన్ని రోగాలకు తట్టుకుంది. ఇది వేయదగ్గ విత్తనము. ఈ సూపర్ బంటి బీటీ విత్తనాల్లో ముఖ్యమైన 5 లక్షణాలు ఉన్నాయి. ఈ 5 లక్షణాల గురించి నేను ఒక్కొక్కటిగా మీకు అందరికి అర్థమైనట్లుగా నేను వివరిస్తాను. ఇది వేసుకోదగ్గ విత్తనం అండి. మొట్టమొదటిగా సూపర్ బంటి విత్తనంలో మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఇది ఆకు చిన్నగా ఉంటుంది. మిగిలిన విత్తనాల కంటే కూడా ఈ సూపర్ బంటి బీటీ విత్తనాలు ఆ మొక్కకి ఆకు చిన్న చిన్న ఆకులు ఉంటాయి. వెనుకమాల నూగుగా ఆకు వెనకమాల భాగం నూగుగా కనబడుతుంది మనకి. దీనివల్ల దీనికి మంచి ప్రయోజనం ఏంటంటే రసం పీల్చే పురుగులు, పచ్చదోమ, తెల్లదోమ, ట్రిప్స్, ఇంకా నల్లి లాంటి పురుగులు, ఇలాంటి పురుగులన్నిటినీ ఈ మొక్కలు ఈ విత్తనము తట్టుకునే సామర్థ్యం కలిగి ఉన్నది. వేరే మొక్కలకి ఈ మొక్కకి చాలా తేడా ఉందండి. వన్ ఆఫ్ ద బెస్ట్ విత్తనం సూపర్ బంటి విత్తనం. ఈ మొక్కలు ఆకులు చిన్న చిన్నగా రావటం వలన చాలా ప్రయోజనం ఉంటుందండి. నేను ముందు మీకు చెప్తాను. రెండోదిగా మీడియం బోల్ సైజు ఉంటుంది. ఈ మొక్కకి మీడియం బోల్ సైజు ఉంటుంది. జడ కాపు అనేది కాస్తుంది. మీడియం బోల్ ఉంటుంది, జడ కాపు అక్కడక్కడ వెంటనే పక్కనే ఆ కాపు అనేది దగ్గర కాపుకు ఉంటుంది. దగ్గర కాపు ఉండటం వల్ల మంచి దిగుబడి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది మళ్ళీ తీయటానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకసారి ప్రతి తీసిన వెంటనే ఇది మళ్ళా కాపు వస్తూ ఉంటుంది అన్నమాట. దీనివల్ల ఎక్కువ దిగుబడి రావటం జరుగుతూ ఉంది. వేరే విత్తనం చెట్టు ఆకు వెడల్పు ఎక్కువగా ఉంటుంది. ఈ సూపర్ బంటి బీటీ ఆకు చిన్న ఆకు ఉండటం వలన ఇది పురుగు మందు స్ప్రే చేసినప్పుడు మొక్క అంతా కూడా తడవటానికి అవకాశం ఉంటుంది. ఇంకా ప్రాముఖ్యంగా ఈ సూపర్ బంటి బీటీ విత్తనాల చెట్టుకి ఒకసారి 40 నుంచి 60 కాయలు వస్తాయి. దీనివల్ల అధిక దిగుబడి రావటం జరుగుతూ ఉంది. మూడవ ముఖ్యమైన లక్షణం ఏంటంటే గులాబీ రంగు పురుగు ఈ చేలో రాకుండా అది తట్టుకునే సామర్థ్యం ఈ మొక్కకు ఉంటుందండి. రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పత్తి పంటకి గులాబీ రంగు పురుగు చాలా నష్టాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఈ సూపర్ బంటి పత్తి విత్తనాలు గులాబీ రంగు పురుగును చాలా సమర్థవంతంగా తట్టుకుంటుంది. కానీ ఈ సూపర్ బంటి విత్తనం వాడిన రైతులు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ పత్తి విత్తనాల్లో గులాబీ రంగు పురుగు రావటం చాలా తక్కువ కనబడుతుంది. కారణం ఏంటంటే ఈ చెట్టు ఆకులు చాలా చిన్న ఆకులుగా ఉంటుంది. దీని కారణంగా పురుగు మందులు వేసే సమయంలో చెట్టు అంతా కూడా తడుస్తుంది. పురుగు మందు చెట్టు అన్ని భాగాలకు తగులుతుంది. దీనివల్ల గులాబీ రంగు పురుగును మనం అరికట్టడం జరుగుతుంది. నాలుగవదిగా సూపర్ బంటి పత్తి విత్తనాల్లో ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఇది సులభంగా తీయటానికి అవకాశం ఉంటుంది. చిన్న కాయ సైజు చిన్నగా ఉంటుంది కాబట్టి పత్తి బాగా పగులుతుంది. దానివల్ల సులభంగా పత్తి తీయటం జరుగుతూ ఉంది. పాల పొంగు లాంటి పత్తి విత్తనము ఈ సూపర్ బంటి పత్తి విత్తనం. అలానే 5వ ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇది ప్రతి బాగా బరువు ఉంటుందండి. ఈ విత్తనానికి ప్రతి చాలా బరువు, కాటా బాగా వస్తుంది, అధిక దిగుబడులు వస్తాయి, మంచి లాభం కూడా వేసుకున్న రైతు సంపాదించడానికి అవకాశం ఉంటుంది.
ఈ చెట్టుకి ఒక్కొక్క కాయకి సుమారుగా 8 నుంచి 9 గింజలు ఉంటాయి. ఇది దానివల్ల బరువు ఎక్కువ, కాట ఎక్కువ రావటం, దానివల్ల అధికమైన లాభాలు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సూపర్ బంటి విత్తనం చాలా వేసుకోదగ్గ విత్తనము. ఈ 5 లక్షణాలు, ముఖ్యంగా నేను 5 లక్షణాలు చెప్పాను. ఒక్కొక్కటి మీకు మరలా నేను గుర్తు చేస్తాను మీకు. ఈ సూపర్ బంటి విత్తనం యొక్క ముఖ్య లక్షణాలు: ఒకటోదిగా ఆకు చిన్నగా ఉంటుంది. ఆకు చిన్న ఆకులు కలిగి ఉంటుంది. ఆకు వెనకాల భాగం నూగుగా ఉండటం వలన ఎటువంటి పురుగు ఆశించటం ఇది ఉండదు. రెండోది మీడియం సైజు బోల్ ఉంటుంది. జడ కాపు ఉంటుంది, దగ్గర కాపు. మీడియం బోల్ కాయ ఉండటం వల్ల, జడ కాపు రావటం వలన ఇది ఎక్కువగా దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. 40 నుంచి 60 కాయలు ఒకేసారి దిగుబడి ఇస్తుంది ఇది. మూడోదిగా ఇది సులువుగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పత్తి తేలిగ్గా వస్తుంది. నాలుగోదిగా ఈ సూపర్ బంటి పీటి విత్తనము, పత్తి విత్తనాలు ముఖ్యంగా ఇది గులాబీ రంగు పురుగును తట్టుకుంటుంది. ఐదవదిగా ఇది చాలా బరువు ఉంటుంది విత్తనం. కాబట్టి ఫ్రెండ్స్, దయచేసి నేను లాస్ట్ ఇయర్ వేసాను, చాలా అధిక దిగుబడి వచ్చింది. మీరు కూడా ఇది వేసుకోవడానికి ఆసక్తి చూపించండి. ఫ్రెండ్స్, మీకు ఇంకా మరిన్ని విషయాలు తెలియపరచాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.